తెలుగుదేశం పార్టీ ఆకర్ష మంత్రం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ మీన్స్ పొత్తు అధికార పార్టీ. పొంగనూరు పెద్దిరెడ్డి గారు అంటే నెంబర్ 2 అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ ఆయన అడ్డాలోనే 12 మంది కౌన్సిలర్లతో పాటుగా చైర్మన్ కూడా ప్లేటు ఫిరాయించడం. ఇంకా ఒకటొకటి స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు ఆకర్ష ప్రత్యేకించి ప్రయోగించక్కర్లేదు. అధికారానికి ఆకర్షణ సహజంగానే ఉంటుంది. అది కూడా తిరుగులేని అధికారం అయినప్పుడు ఇంకా తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు పెద్దారెడ్డి ఏది చెప్పినా కానీ అధికారం ఉండి అదంతా చక్రం తిప్పినప్పుడే కదా. పెద్దన వలె కృతి చెప్పినా పెద్దన వలె అనే అధికారం ఉంటే పెద్ద. లేకపోతే ఇప్పుడు సరిగ్గా పుంగనూరులోనే 12 మంది కౌన్సిలర్లు ఆ భాషతో సహా చైర్మన్తో సహా అంటే ఏంటి పరిస్థితి? ఒక్కసారిగా మార్పు. మీరు తెలంగాణలో చూస్తే 34 మంది చైర్మన్లు కాంగ్రెస్లోకి వచ్చేసారు. కాబట్టి మన రాజకీయాలు అలా ఉన్నాయి. రెండవది అంతకుముందు వాళ్ళు అనుసరించిన పద్ధతులు అవన్నీ లేకపోవటము, అసంతృప్తులని కూడా ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఇది మొదటి దెబ్బనే అనుకోవాలి. అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన లాంటివి కేసులు లేకపోతే కూల్చివేతలు ఇవి ఒక తరహా. ఇవి రాజకీయ బలాబలాల పొందికు సంబంధించినవి. గతసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో దాదాపు వీళ్ళేమో పోటీ చేయలేదు, వాళ్ళేమో 90% అన్ని మావే అని ప్రకటించుకున్నారు. సో ఇప్పుడు బహుశా ఇది మొదటి మెట్టు కావచ్చు. స్థానిక సంస్థల్లో జరిగే బదలాయింపుకు పుంగనూరులోనే ప్రారంభం జరిగిందని మనం భావించవచ్చు వాస్తవంగా. నేను చంద్రబాబు కూడా కుప్పం వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తుంటే చంద్రబాబు కుప్పం వెళ్ళారు. అంటే తమ గెలిపించిన నియోజకవర్గాలకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గతసారి కంటే ఈ మధ్యలో ఎక్కువగా తిరిగారు. భువనేశ్వరి కూడా వెళ్ళారు. లోకేష్ యాత్ర అక్కడే మొదలుపెట్టారు. సో స్థానికంగా కుప్పంను కూడా పటిష్టం చేసుకునే ఒక పని కూడా చంద్రబాబు మొదలుపెట్టాడు. ఇక పక్కనే ఆయనకు పక్కలో బలేమో ఆగర్భ శత్రువు, ఆగర్భ కాకపోయినా ఆ యూనివర్సిటీ శత్రువులాగా పొంగనూరు రామచంద్రారెడ్డి. సో ఇది సహజంగా జరుగుతుంది. ఇది ఆగుతుందని కూడా నేను అనుకోను. స్థానికంగా వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలే మారిపోతున్నారు కదా అభివృద్ధి కోసం అని. అలాంటప్పుడు వీళ్ళదేముంది పాపం. సరే, ఏంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాపింగ్ కాంప్లెక్స్లపై కొరడాడు. ఎక్కడైతే గాజువాక ప్రాంతంలోనూ గతంలో పల్లా శ్రీనివాసరావు ఇల్లు అధికారం ఉన్నప్పుడు చేసి